నామస్మరణలో సమసిపోవునే, ఈ నామస్మరణలో సంతోషముంది, నామది ఎంతో సంతోషముంది, నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట రూపబాహుల్యమే నాయన, రూపబాహుల్యమే, రూపబాహుల్యమే నాయన, రూపబాహుల్యమే ప్రభువా నీలో జీవించుట. చప్పట్లో సౌండ్ తెలిపోయింది, మీరు కొట్టట్లా. పాప నియమమును బహు ఘోరముగా చేసి, నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై పాదపద్మము ఆదుకొనిదను, పాదపద్మము ఆదుకొనిదను ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట రూపబాహుల్యమే నాయన, రూపబాహుల్యమే, రూపబాహుల్యమే నాయన, రూపబాహుల్యమే ప్రభువా నీలో. మహిమకరంగా ఘనంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు. తిరిగి ఈ సాయంత్రం వేళ మంచి వాతావరణంలో నీ మందిర ఆవరణంలో గడిపే భాగ్యం నాకును మాకునిచ్చినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి వేళ కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ ప్రజలైన వారికి వినబుద్ధిని ప్రసాదించమని, మాట్లాడుతున్న నీ దాసుడు ఒట్టివాడు గనక మీరే బలపరిచి శ్రేష్టమైన సంగతులు బోధ చేయమని, తర్వాత నీ దాసుడు మా ప్రియులు రాంబాబాయ్ గారిని కూడా బలపరిచి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అక్కడ కొద్దిమంది కూర్చున్నారు. కోళ్ళు కానీ తడిస్తే అక్కడక్కడ ముడుచుకుంటూ చూసారా? ఆ రకంగా అక్కడ కొద్దిమంది కూర్చున్నారు. అందరూ ఒకసారి ఉండండి. దేవునికి మహిమ కలుగును కాక. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. చాలు.
దేవుని వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఈ రాత్రి వేళ వచ్చిన బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. చాలా జాగ్రత్తగా విందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనము ఫలించటం వలన కలిగే మహిమ తండ్రికి వెళ్తుంది అని అర్థం. నా దానికి కొంచెం బేస్ తగ్గిరాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు అంటే మనం ఫలించటం వలన మహిమేమో తండ్రికి వెళ్తుందంట. మనం ఫలించాలి. ఫలించుట అంటే మీ అందరికి మైక్ ఇస్తే ఏం చేస్తారంటే, మాకు ఇల్లు లేదు, జగనన్న ద్వారా ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థలం వచ్చింది, ఇల్లు కూడా కట్టుకున్నాం, కారు లేదు, ఒక చిన్న కారు కొనుక్కున్నాం, ఇంటి ముందు పశువులు కూడా పెట్టుకున్నాం, అలాగే ఎప్పుడు కుక్కను పెంచలేదు, ఇప్పుడు కుక్కను కూడా పెంచుతున్నాం. ఇది మీరు చెప్పే సాక్ష్యాలు, అంతే కదా. పొలాలు, స్థలాలు, ఇండ్లు, బంగారము, ఈ ప్రకృతి సంబంధమైన వాటిని బట్టి దేవునికి మహిమ రాదు. ఈ ప్రకృతి సంబంధమైన వాటిని బట్టి దేవునికి మహిమ ఘనత రాదు. మహిమ రావాలి, దేవునికి మహిమ వెళ్ళాలంటే మనం ఏ విషయాల్లో ఫలించాలి, ఏ విషయాల్లో ఫలిస్తే మంచిది, అసలు ఫలించాల్సిన స్థితి ఏది, అది మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది కదా. మనం ఫలించాల్సిన స్థితి ఏంది? మనం ఫలించడం వలన తండ్రికి మహిమ. బైబిల్లో అంటాడు, ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడతాడు. ధనవంతుడై ఉన్నాడు, బహుధనవంతుడై ఉన్నాడు అని రాశాడు. అదే ఆదికాండం 24వ అధ్యాయంలో రాస్తాడు, ఎలియాజరు గురించి. ఎలియాజరు చెప్తాడు తన యొక్క యజమానుడు గురించి, నా యజమానుడు బహుధనవంతుడై ఉన్నాడని. ఊజు దేశమందు యోబు కూడా బహుధనవంతుడే. అరిమత్తె యేషోబు కూడా ధనవంతుడే. వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న పొలాలను బట్టి, వారికున్న స్థలాలను బట్టి, వారికున్న పశువులను బట్టి, ఇంకా ఆదికాండం 26వ అధ్యాయంలోకి వచ్చేలకి ఇస్సాకు కూడా 12వ వచనంలో క్రమంగా అభివృద్ధి చెందిన అనే మాట రాస్తాడు. ఆదికాండం 30:30లో వస్తుంది, యాకోబు పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడినని మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. 26లో ఇస్సాకు ఆశీర్వాదం కనపడుతుంది, 30లో యాకోబు ఆశీర్వాదం కనపడుతూ ఉన్నది. ఆశీర్వాదం గురించి నేను చెప్పట్లేదు, వారు క్రమంగా మంచి హోదాలో ఉన్న విషయాన్ని గురించి మీకు చెప్పట్లేదు. తండ్రికి మహిమ అనేది మన ద్వారా వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు బహుగా ఫలించటం వలన, ఫలించటం వలన మహిమ అనేది దేవునికి వెళ్తుంది. కాబట్టి అది మీరు అనే పదం కాడ మనం ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే, మీరు సేవకులు, మీరు సంఘం. సంఘములో ఎవరెవరు కేటగిరీ? సంఘములో పెద్దలుంటారు, స్త్రీలుంటారు. యవనస్తుల్లో 2 రకాలు, యవన స్త్రీలు, యవన పురుషులు, చిన్నపిల్లలు సేమ్ అంతే. సో ఇదంతా కూడా సంఘస్థులే.
కొత్త నిబంధనలో చెప్పిన ప్రకారంగా మీరు అనగా సంఘం, మీరు అనగా దేవుని పిల్లలు, మీరు అనగా దేవుని ఎరిగి దేవునితో నడుస్తున్నవారు, దేవునితో నడుస్తున్నవారు, దేవునితో తిరుగుతున్న, దేవుని సహవాసం కలిగి ప్రయాణం చేస్తున్నవారు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సంఘములో ఉన్న యవనస్తుల ద్వారా, సంఘములో ఉన్న స్త్రీల ద్వారా, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల ద్వారా, సంఘములో ఉన్న చిన్న బిడ్డల ద్వారా దేవునికి మహిమ. వారు ఫలించుట అంటే అర్థమైంది. యోసేపు గురించి రాస్తాడు, ఫలించడి కొమ్మ. ఈ కొమ్మ ఫలించడి కొమ్మ. ఆదికాండము 49:22 ఉంటుంది. యోసేపు ఫలించే కొమ్మని అక్కడ రాస్తూ వచ్చినాడు. ఫలించటం, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఫలాలు రావటం చూస్తాం. ఆ చెట్టు ఫలాలు వచ్చినప్పుడు ఇది ఫలించింది. అంజూరపు చెట్టును చూశాడు దేవుడు. ఆ చెట్టు కాడికి పోతే ఆకు చూస్తే పచ్చగా ఉందంట, కాయ లేదంట. ఆకలితో పోయాడు, లేదు. ఇక్కడ వాక్యం మీరు గమనిస్తే, మనము బయట లోకానుసారంగా కాదు కానీ వాక్యానుసారంగా దేవునితో, దేవుని బిడ్డలుగా ఫలింపులోకి రావాలి. ఎలా గమనించండి ప్రభునందు పిల్లరా. ఇంకొక మంచి మాట, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి, మనుషులు మీ సత్క్రియలను చూచి, మన సత్క్రియలు మనుషులు చూస్తున్నారు. మన సత్క్రియలను చూచిన తర్వాత పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుందంట. చూసేదెవరు? మనుషులు. ఎవరిని చూస్తున్నారు? మీరు అంటే ఎవరని చెప్పాను? సంఘం. మీరు దేవుని బిడ్డలు. మీరు సంఘములో ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, యవనరాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మీ సత్క్రియలు చూసిన తర్వాత మీ సత్క్రియలను బట్టి మీ పరలోకమందున్న తండ్రికి మహిమ వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకమందున్న తండ్రికి మహిమ ఎవరి ద్వారా పోవాలని? నా ద్వారా. ఎవరి ద్వారా? మహిమ దేవునికి వెళ్తుంది. దేన్ని బట్టి అంటే క్రియలను బట్టి. అది కూడా ఎవరి క్రియలు? సత్క్రియలు ఎవరి? మనయి. మహిమపరిచేది మనుషులు. ప్రైజ్ ది లార్డ్. ఎదుట ఉన్న వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. లూకా రాసిన సువార్త 23:47. లూకా రాసిన సువార్త 23:47. ఒక వ్యక్తి చూస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి పేరేం పేరు? శతాధిపతి. ఓకే. శతాధిపతి జరిగిన దాన్ని చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి
దేవుని మహిమపరచను. ప్రైజ్ ది లార్డ్. మీరు మహిమపరచలేంది? హల్లెలూయా చెప్పండి. అలిసిపోయారా? శతాధిపతి జరిగింది ఏదో చూశాడు. ఏం చూశాడో? ఒక మనుషునిలో ఉన్న సత్క్రియలేంటో చూశాడు. అక్కడ ఎవరిని చూస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడు? గెత్సమనే తోటలో నుంచి. ఎప్పటిదాకా చూశాడు? ఆయన ప్రాణము విడిచే పెట్టేంత వరకు కూడా, అంటే ప్రాణం పోయినంత వరకు కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన క్రియలను. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందన్న భాష? సత్క్రియలు చూస్తున్నాడు, క్రియలు, మంచి క్రియలు. గెత్సమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటా తీసుకెళ్ళినప్పుడు, సిలువకు ఆయన అప్పగించినప్పుడు, సిలువలో మేకులు కొడుతున్నప్పుడు ఆయన పలికే పదాలు చూశాడు. ఆయన మాట్లాడే విధానాన్ని చూశాడు. ఈయన నిజంగా ఈయన నీతిమంతుడు. ఈ నీతిమంతుడిని బట్టి మహిమ ఎవరికి వెళ్తుంది? తండ్రికి వెళ్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పు. నోరు లేదా? చెప్పరేంది? ఇప్పుడే మహిమ గురించే చెబుతుంటే మహిమ పరచలేంది మీరు? చెప్తుందే తండ్రికి మహిమ పోవాలని. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడండి, చాలా చక్కని మాట ఉంటుంది. అది ఏమంటాడంటే, యెషయా గ్రంథంలో 42:8 వచనం. యెషయా 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికిని నా మహిమను నేను విచ్చువాడను కాను. ప్రైజ్ ది లార్డ్. మీకు నోరు లేదు, ఉంటే గట్టిగా చెప్పేవాళ్ళు. కొంచెం గట్టిగా చెప్పండి అక్క. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును, మరి ఇంకెందుకు చెప్పు? అనంతపురం జిల్లా నుంచి నేను ఎడకొచ్చి మీ ద్వారా వచ్చే మహిమను నేను తీసుకొని పోలేను. నాకెవడు ఆయన ఇచ్చితే నేను దేవుణ్ణి అయిపోతా. అర్థమైందా? పోనీ ఇంకా మన సేవకులకి కాదండి. ఆయన నీ నోటి ద్వారా పలికే స్తోత్రాలు, నీ నోటి ద్వారా వచ్చే మహిమ నువ్వు మహిమపరుస్తావే, ఆ మహిమ ఎక్కడికి పోతుంది? అది మరి ఇంకట్టేటప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? అందుకే మీరు చప్పట్లు కూడా బాగా గట్టిగా కొడతారు. అబ్బో ఇప్పుడు కాదు తల్లి, పాడేటప్పుడు చూడాలి మీ కళ్ళలు. ఇప్పుడు కాదు. హల్లెలూయా అని చెప్తున్నా కానీ నాకేం పట్టిందిలే అన్నట్టు కూర్చుంటారు. దేవుణ్ణి స్తుతించండి అయ్యా, దేవుణ్ణి స్తుతించండి అయ్యా అంటే స్తుతించరు. పౌలు శీలలకు ఇన్ని దెబ్బలు తిన్నారు, ఏం కథ? చెరసాల్లో ఉండి స్తుతించారండి దేవుణ్ణి. మహిమ వెళ్ళిపోయింది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. మరి అటు చెప్పాలా? మీటింగ్ అయిపోయిందాక అదే సౌండ్ రావాలా? గట్టిగా హల్లెలూయా చెప్పు. అటు చెబుతుంటే ఇంకా చెప్పిస్తా. శతాధిపతి జరిగిన దాన్ని చూచి అసలు శతాధిపతి ఈ కార్యక్రమంతా ఆయన ద్వారానే జరిగింది. చూసిన తర్వాత చివరిలో
ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఇక ఆయన్ని మహిమపరచకుండా ఉండలేకపోతున్నాడు. ఆయన క్రియలు చూసి, ఆయన పద్ధతిని చూసి, ఆయన మాట్లాడే విధానం చూసి, ఆయన మౌనాన్ని చూసి, వీళ్ళు కొట్టే విధానం చూసి, రోమా ప్రభుత్వం కొట్టేది మన్నా అలాగా జాలి కలిగిన గుండె కాదు, అది కొడితే రక్తము కారిపోతూ ఉండేది దారులుగా. అందుకే యెషయా గ్రంథం చదవండి 53. యెషయా గ్రంథం 53 ఎప్పుడు చదువుకుంటా ఉండండి. ఆయన యొక్క శ్రమ అనేది అక్కడ కనపడతా ఉండిద్ది. ఆయన శ్రమ, ఆ రూపం, ఆ విధానం అక్కడ కనపడతా ఉండిద్ది. కాబట్టి మీరు అంటే ఎవరో? మనమే. మన సత్క్రియలను చూసి ఎదుట ఉన్న వ్యక్తి, ఈరోజు ఇక్కడ ఎవరన్నా ప్రభుని ఎరగని వారు వచ్చారనుకో, ప్రభుని తెలుసుకోలేని వారు ఒకవేళ ఏదో మీటింగ్ జరుగుతుందని వచ్చిందనుకో, వారు ఇక్కడున్న వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వారిని గమనిస్తూ ఉంటారు. నువ్వు రేగ్గంపలాగా గయ్యి ఎగురుతున్నావు అనుకో, ఓ ప్రార్థనకు పోయేవాళ్ళు ఎట్టు ఎగురుతారా? ఆ తల్లి తొందరగా నమ్ముకోలేదు. అర్థమైందా? రేణిగంప తెలుసుగా, రాయలసీమలో రేణిగాయలు అంటారు, రేగ్గాయలు తెలుసుగా. కొయ్యాలంటే చెయ్యి అట్ట పెట్టి కొస్తావా, దానికి వస్తావా? ఒక్కో తల్లి కోపాలు, ప్రార్థన ఉంటుంది, దైవ సన్నిధి ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, పాస్టర్ గారి కానుకలు ఉంటాయి. అదే రీతిగా అదే రేంజ్లో లేచింది. మళ్ళీ ఒకసారి ఒక ఇంటికి పోతే టీ తాగుతున్నా, పాస్టర్ గారి నోరు ఎట్టుండదంటే భలే ఉంది అంటారుగా, భలే ఉందండి అంటే అక్కడున్న ఆయన అంటాడు, దీని మోకం దీనికేం పెట్టవచ్చు అని అన్నాడు. ఇంకంటే ఎవరు పెట్టారు? ఇప్పుడు పెట్టింది ఎవరు? ఇంక అర్థం కాలేదా మీకు? దీని మోకం దీనికేం వచ్చు టీ పెట్టమంటే ఇంక పెట్టింది ఎవరు? సార్ పెట్టాడు. నేను ఉండలేక బాగుందని నేను అన్నాను, నా నుంచి ఆమెకు పడ్డే పాపం. ఇంకంతే, ఇంక అక్కడి నుంచి లేచిపోయింది ఆమె. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. గడప దాడుతున్నాను, టీ పెట్టేది కూడా చెప్పాలా నువ్వు? అందరి ముందు నా పురుగు తెస్తావా? గొడవలు, సమస్యల్లో సత్క్రియలు బాగుండాలి. ప్రైజ్ లార్డ్. ఎదుటి వారికి నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ, నీ సత్క్రియలను బట్టి ప్రభు దగ్గరికి నడిపించుకోవచ్చు. ఇంకొక తల్లి కూడా ఉంటుంది, అక్కడే ఒక మాట అనేది. మత్తయి 27:19 అతని భార్య పోవద్దు, చూడండి, పిలాతు భార్య అంటుంది, ఏమంటుంది? నీతిమంతుడు. ఓ తల్లి ఇస్తున్నాడు మంచి సాక్ష్యం, ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోబాకయ్యా. ఆయన నీతిమంతుడని ఈ తల్లికి ఎట్ట తెలుసు? అర్థమవుతుందా? ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి అని ఆశ ఉంటే, నువ్వు వారికి బోధ చేసినా చేయకపోయినా, నీకు ప్రభు వాక్యం తెలిసినా తెలియపోయినా, ఒకవేళ నువ్వు చూపించే క్రియలను బట్టి ఎదుటి వారిని తొందరగా ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందుకే స్త్రీలతో ఒక మాట అంటాడు పేతురు రాసిన పత్రికలో
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. వాక్యానికి అవిధేయుడైతే పవిత్రమైన మీ ప్రవర్తన చూచి, వారికి వాక్యం లేకపోయినా తమ భార్యల నడవడి వలన తీసుకురావచ్చంట. దేవునికి స్తోత్రం చెబుతారా? అక్క వచ్చారా మీ భర్తలో? అమ్మా వచ్చారా? ఇంకా రాలేదు కదా, నువ్వు బా నేను వస్తా అంటారు. ప్రభువాక్యం చెప్తుంది, పవిత్రమైన మీ ప్రవర్తన చూచి. ఎవరు చూసేది? పాస్టర్ గారా? భార్య ప్రవర్తన ఎవరు చూస్తారు? భర్త చూస్తాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయనే కళ్ళ ముందు కనపడేది కాబట్టి. ఈ చిత్రం ఏంటంటే పాస్టర్ గారికి వందనాలు చెబుతారు, ఇంకో పాస్టర్ గారికి వందనాలు చెబుతారు, మీ భర్తకు వందనాలు చెప్పరు. అర్థమైందిగా? వాళ్ళు తాగుబోతాడైతే నువ్వు నీ చేతులు జాడేయటమే పని. తాగుబోతాడైతే ఈ చిత్రం ఏంటంటే తిడతానే ఉండిది, అంగీలో డబ్బు, చొక్కా జేబులో డబ్బులు తీసి దాచిపెట్టుకుంటానే ఉండిది. ఇదొక బ్యాచ్. తర్వాత వాడు మైకి వచ్చిన తర్వాత తంతా ఉంటాడు. ఇట్లాంటివి మేము ఎన్ని చూసి ఉంటామంటాం. తన్నులు తిన్నా కానీ ఒప్పుకోదు. ఏడబోగొట్టుకున్నావు, తాగి ఏడబోగొట్టుకున్నావు. తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా ఎటువంటి వ్యక్తి అయినా కొంతమంది మూర్ఖంగా మారరు, కానీ ఒకరోజు నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారే అవకాశం ఉన్నది. గట్టిగా చెప్పండి. వారు మారితే ఎవరికి మహిమ? అది మాస్టర్. వారు మారటం, వారు మార్పు చెందటం, తండ్రికి మహిమ తీసుకురావటం, అది ఫలించటం అంటే. అయ్యా, పోయిన సంవత్సరం నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఒకవేళ పురుషుని నమ్ముకుంటే పురుషుడు, స్త్రీ నమ్ముకుంటే స్త్రీ. నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఈ సంవత్సరం నా కుటుంబం అంతా ప్రభు దగ్గరికి వస్తుందంటే నీ కుటుంబం ఫలింపులో ఉన్నది అని అర్థం. నీ కుటుంబం ఫలింపులోకి వచ్చింది అని అర్థం. ఇల్లు కట్టావా, పొలం కొన్నావా, కారు కొన్నావా, బంగ్లా తెచ్చావా, బంగారం తెచ్చానా, ఇదే ఫలింపు కాదు. ఈ ఫలింపు గురించి కాదు. నీ రక్త సంబంధికులను నువ్వు తీసుకొచ్చుకోగలిగావా? నీ కుటుంబ వారిని నీ ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? వారు ఏం చూస్తున్నారు? మీ ప్రవర్తన. మీరు బహుగా ఫలించటం వలన. దేని విషయంలో ఫలించాలంటే సేవకుడు సేవ విషయంలో ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు సేవా పరిచర్యలో ఫలింపగలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 మొదటి 2 వచనాలు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు పరిమళ వాసన. ఈ పరిమళ వాసన అనేది రాంబాబు అన్న ఇప్పుడు చెబుతూ ఉంటాడు. గంధపు చెక్క తీసుకొని దాన్ని ఎన్నిసార్లు కొడితే అంత పరిమళ మంచి వాసన వస్తానే ఉండదు అని చెప్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దాన్ని ముక్కలు కొట్టే కొంది దాని వాసన ఎక్కువ అవుతూ ఉంటుంది, దాని వాసన వస్తానే ఉండదు. అంటే
ఒక సేవకుడు కానీ, ఒక సంఘము కానీ, ఒక స్త్రీ కానీ దేవుని పరిచర్య కోసం బహుగా ప్రయాసపడే గుణం రావాలా. బహుగా ప్రయాసపడాలి దేవుని కోసం. రోమీలకు రాసిన పత్రికలో రాశాడు, స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమని రాశాడు? రోమీలకు రాసిన పత్రికలో 16లో మంచి లిస్ట్ ఉంది. అక్కడ ఎంతమందికి పౌలు గారు వందనాలు చెప్తాడండి. ఎంత అద్భుతం! అందరికీ మర్చిపోకుండా వందనాలు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వచ్చిందని. ముందుగా ఫీబే గురించి మాట్లాడుతున్నాడు. 16 మొదట్లో కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా నడుచుకుందంట ఫీబే. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ లాస్ట్లో అంటాడు, ఆమె అనేకులకు నాకును సహకారురాలై ఉండెను. చూసావా పౌలు గారు ఆమె గురించి ఏం ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ టెస్టిమనీ చూడండి. ఫీబే ఆ తల్లి గురించి. తర్వాత కిందకు వస్తే 12వ వచనములో ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకు వందనాలు, ప్రియురాలకు పెర్సిస్కి కూడా వందనాలు. ఆమె ప్రభునందు బహుగా చెప్పాలి. మీరు కూడా బహుగా ప్రయాసపడి వచ్చారు టయానికి. హల్లెలూయా చెప్పుకోండి. అబ్బా బహుగా ప్రయాసపడి వచ్చారు. ఫస్ట్ పాటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వస్తారు. హల్లెలూయా చెప్పు. అంత ప్రయాసపడుతున్నారు. పక్కింటికి ఆమెకి దేవుని దగ్గర నడిపించే ప్రయాస లేదు. సేవకులకు పరిచర్య చేసే ఆ ప్రయాస కనపట్టలేదు. దేనికైనా తెగించి నేను ముందుకు వస్తాననే విధానం లేదు. ఎట్లా నీ తండ్రికి నీ ద్వారా మహిమ వెళ్ళుద్ది? ఎట్లా నీ తండ్రికి మహిమ వెళ్ళడానికి నువ్వు చూపించే దారి ఏది? నేను వచ్చాను పోయానంటావా? అన్న మీటింగ్స్ పెట్టాడు, నేను కూడా ఒక పూట వచ్చా. అది కూడా 3 పూటలు కాదు, ఒక్క పూట. ఎన్ని పూటలు అడుగుతాడనమాట. మళ్ళీ నువ్వు వచ్చావు అక్క? వచ్చాగా, సాయంత్రం పూట వచ్చాను. ఎవరు ఒక ఆయన కోట్ వేసుకొని చెప్పాడు అప్పుడు వచ్చా నేను. మళ్ళీ నా డ్రెస్ కూడా చెప్పాలన్నమాట, గుర్తుపట్టాలి కదా. మీరు ఎంత ప్రయాసపడి వచ్చి ఉంటారనుకున్నావు? కారు అన్నా ఉండాలా, బైక్ అన్నా ఉండాలా. హల్లెలూయా. టయానికి మళ్ళీ భోజనం ఉండాలా. ఏముండాలా? ఏం ప్రయాసపడుతున్నారు బిడ్డలారా? దేవునికి ఏ రకంగా మహిమ? శరీరాన్ని నలగొట్టుకునే స్థితి లేదు. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు కనపడవు. దేవుని కోసం ఏదైనా కష్టపడి చేద్దామనే మనసు ఉండదు. అదిగో పెర్సిస్ పేరు బైబిల్లోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు ఎక్కడుంది సంఘంలో? మీ సేవకుడు గుర్తుపెట్టుకుంటున్నాడా? మీ సేవకుడు నీ గురించి వేరే ఎక్కడైనా ఫలానా బిడ్డ అని చెప్పగలిగితే కొద్ది గొప్ప నీ సాక్ష్యం నిలబడుతున్నట్టే, నీ ద్వారా దేవునికి మహిమ వెళ్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం ఏంటంటే ముగింపు ప్రార్థన అయిపోవటం ఆలస్యం, ప్రేయర్ చేయించుకుంటారు. ప్రేయర్ చేయించుకుని అలాగూ చేయి పెట్టడం ఆలస్యం, పరుగో ఇంక ఉండరు వాళ్ళు. అక్కడ ఏం వండారు, ఏం చేశారా, పాత్రలు కడిగామా, ఏమన్నా కష్టపడ్డామా, లేకపోతే ఎంత ప్రయాసపడ్డాం, ఏది కనపడదు. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, స్త్రీ ద్వారా, స్త్రీ అంటే సంఘం, నీవు బహుగా ఏ విషయంలో ఫలించబడుతున్నావు? బంగారమా,
సుఖమా, లేకపోతే ఆస్తులా? నీకు కావలసిన దానికోసం ప్రయాసపడుతున్నావా? దేనికోసం ప్రయాసపడుతున్నావు? నువ్వు బంగారం సంపాదించుకో, నువ్వు వేసుకుంటావు, చూపెడతావు, మరలా వెళ్ళిపోతావు. దాని ద్వారా దేవునికి ఏం మహిమ రాదు. రెండు, ఇల్లు కట్టుకుంటావు, నీ ఇంట్లో నువ్వు ఉంటావు, అట్టని ఇల్లు వదిలిపెట్టమని నేను అంటలేదు. పొలం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా అది దేవుడు నీకు ఇస్తున్నాడు, అవసరాన్ని బట్టి నువ్వు తెచ్చుకున్నావు, నీకున్న డబ్బును బట్టి, తప్పు లేదు. కానీ నా ద్వారా రకమైన మహిమ వెళ్ళింది. ప్రైజ్ లార్డ్ చెప్తారా? గట్టి చెప్తారా? లూకా రాసిన సువార్తలో ఉండేది ఒక తల్లి పేరు. ఎవరు? 2:37 ఎవరు ఆమె పేరు? లూకా 2:37 దేవాలయమును విడవక ఆ మాట అండర్లైన్ చేసుకోండి బిడ్డ. రేయింబగుళ్ళు హల్లెలూయా చెప్పు. ఆ తల్లిని బట్టి గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆ తల్లి ద్వారా ఈరోజు దేవునికి మహిమ వచ్చేటట్టుగా చెప్పు గట్టిగా హల్లెలూయా. నువ్వు కూడా రేయింబగుళ్ళు సేవ చేసే అనుభవం రావాలి, ప్రయాసపడే అనుభవం రావాలి. దేవుని కోసం నువ్వు ఉంటే ఆ తల్లి పేరు చక్కగా పేరు లిఖించారు. బహుగా ప్రయాసపడిన రేయింబగుళ్ళు సేవ. ఎంత వయసు? 40, 84. బా, ఉన్నారా 84 వాళ్ళు ఇక్కడ? మాకల్లి ఒక ముసలమ్మ ఉంది. దేవుని నమ్ముకోమంటే ఇంక రేపో మా బాతన్న ఇంకెందుకు, ఏడోసాడు పెడతారులేగా, ఏడోసాడు పెడతారులే అంటున్నారు. ఇంక రేపో మాపో అమ్మ, రేపో మాపో పోయేదానివే తల్లి, కొంచెం దేవుని నమ్ముకుంటే, ప్రభువుని నమ్ముకుంటే ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో చేరుతావమ్మా అని చెప్తుంటే, అట్లా చెప్పటం వల్ల ఒక 4-5 ముసలోళ్ళు దొరికారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఒక 4-5 80 సంవత్సరాల ముసలామ ఒక ఆమె దొరికింది, 75 సంవత్సరాల ముసలాయన ఒక ఆయన దొరికాడు, ఇంకా ఒక 80-85 సంవత్సరాల ముసలాం ఇంకొక ఆమె దొరికింది. దొరికారు, దొరకకుండా ఉండలేదు, కొంతమంది దొరికారు. అందుకే నాకు ఎక్కువగా ముసలోళ్ళ దగ్గర పోయి చెప్తా ఉంటాను, ఎందుకంటే వీళ్ళు తొందరగా పాపం వాళ్ళు టైం అయిపోతుంది కదని చెప్పేసి. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, రేయింబగుళ్ళు సేవ చేసి దేవునికి మహిమకరంగా బ్రతికిన బ్రతుకు అన్నా. నీవు నేను ఫలించాలి సేవా విషయంలో కూడా. అపోస్తలుడైన పౌలు గారు పడిన ప్రయాసం చూస్తే ఇక అంతా ఇంత కాదు. ఆయన ప్రయాస, ఆయన కష్టం, అది చెప్పడానికి కూడా మరి ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన. దేవుని కోసం, పరిచర్య కోసం, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడం కోసం, వారు యూదులని, గ్రీస్ దేశస్తులని, వారు ఎవరైనప్పటికీ కూడా వారికి అనుకూలంగా నడిచి వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఆయన పేరు చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు మనం ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. ఎన్ని మంచి మాటలు ఉండే ఆయన గురించి చెప్పాలంటే ఒక మంచి మాట మీ ముందు ఉంచుతాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11:23 చదవండి. క్రీస్తు పరిచారకుడను మరి అసలు అద్భుతమైన మాట. ఎట్లా ప్రయాసపడ్డాంట? విశేషముగా ప్రయాసపడ్డాను. ప్రైజ్ లార్డ్. మాకు కూడా మైక్ ఇచ్చారుగా. అమ్మా, రాత్రంతా ప్రయాణం చేశాను, నిద్రగాశాను,
నిద్రగాశాను, రాత్రంతా ప్రయాణం చేశాను, మళ్ళీ నిద్రగాస్తాను. మాది ప్రయాస. ఏం ప్రయాస? విశేషముగా ప్రయాసపడిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. విశేషంగా ఇంకా ఆయన బాధలు చూడాలి, అక్కడ ఆయన పడిన కష్టాలు చూడాల, ఆయన అనుభవించిన నిందలు, అవమానాలు ఎన్నో అక్కడ చూడాల. అయినా ఒక మాట అంటాడు, నాకు సంఘాల గురించిన చింత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏముందంట ఆయన గురించి? సంఘాల గురించి చింత. ఎంత మంచి మాట అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 కూడా చూడండి. గట్టిగా హల్లెలూయా చెప్పు. సంతోషిస్తున్నా, నా తండ్రి మహిమపరచబడాలని. నా తండ్రికి మహిమ వస్తుంది. సేవకుడు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని రాళ్ళు తగిలినా, ఎన్ని నిందలు అనుభవించినా దేవుణ్ణి ఎక్కువగా ఇంకా అనుకొని సేవ చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నిందలు, అవమానాలు జరిగి ఇంకెందుకులే సేవ అనుకుంటే వారి గురించి వద్దులే, కానీ ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సంతోషంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా వెళ్తాడండి. ఈ బజార్లోకి రావద్దు అన్నారనుకో, సరేలే అంటాడు. మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ వస్తాడు. ఎందుకు? అరే నీకు సిగ్గు లేదా? పౌలు గారిని ఒక మాట అన్నట, వదరబోతోడు అన్నాడంట. ఏ పోతో? ఇంకో మాట అంటాడు, వాడు దెయ్యాలను ప్రకటన చేస్తున్నాడండి. అసలు దెయ్యములు, దేవతలు అంటే దెయ్యములు ప్రకటన చేస్తున్నాడు. అంటే ఎన్ని మాటలు విన్నా, రాళ్ళు దెబ్బలు తగులుతున్నా, ఇక్కడన్నా వాక్యం చెప్పాలా, ఇక్కడ వద్దంటే అక్కడన్నా వాక్యం చెప్పాలా, అక్కడ వద్దంటే అక్కడన్నా వాక్యం చెప్పాలా. ఆయన ఏ కాడికి దేవుని మాటలు చెప్పాలనే తపనతో వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట అంటాడు, ఆత్మ పరితాపం పట్టలేకపోయేను అంటాడు. ఆ ప్రాంతాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, అక్కడున్న పరిస్థితులను చూసి ఆత్మ పరితాపం పట్టలేకపోతుంది. క్రైస్తవుడికి దెబ్బలు తగిలినా, సేవకుడికి నిందలు వచ్చినా, ఎన్నొచ్చినా, నువ్వెన్నిసార్లు చీ అన్నా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నీవు సరైన మార్గంలో నడవాలని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, తండ్రికి ఏమి రావాలంట? ఎవరి ద్వారాక? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9. తెలివితోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునట్లుగా నిర్దోషంగా బ్రతకాలని, నిష్కపటమైన హృదయముతో ఉండాలని, మనము నీతి ఫలముతో నడిచినప్పుడు ఆ నీతి ఫలము ద్వారా దేవునికి మహిమ వస్తుంది.
నీతి ఫలం, అనీతిగా బ్రతకటం, అనీతిగా జీవించటం వలన ఏమొస్తుంది? మహిమ. గట్టిగా హల్లెలూయా చెప్పు. దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ రావటానికి కోసమే ఎలక్షన్ టైంలో నాకు మంత్రి గారు పయ్యావల కేశవ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఫోన్ చేస్తే, బ్రదర్ మీరు మీ ఆశీస్సులు కావాలి అన్నాడు. సరేలే అండి అన్నాం. అందరూ వెళ్ళిపోయారు, పాస్టర్స్ అందరూ. మరి ఎంతమంది వెళ్ళారో నాకు తెలీదు. నాకు 10 సార్లు ఫోన్ చేశాడు ఆయన, 10 సార్లు. మరి ఆయన చేస్తున్నాడో ఇంకొకరు చేస్తున్నారో చేస్తూ ఉన్నారు. నేను పెద్దోళ్ళతో కూడిన వ్యవహారం కాబట్టి నో అని చెప్పట్లేదు, వస్తానండి అంటున్నాను, వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మరి ఏమనిపించిందో వెళ్ళలేకపోతే, నా పేరు నా నెంబర్ ఆయన గుర్తుపెట్టుకున్నాడు. నా పేరు నా నెంబర్ ఆయన గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకున్న తర్వాత ఒకసారి అనుకోని రీతిగా వాళ్ళ పిఏకి నేను ఎదురుపడితే మీ పేరేం పేరండి అన్నాడు. నా పేరు సువర్ణ రాజు గారు అన్నాడు. మీరే కదా సువర్ణ రాజు పాస్టర్ గారు? అవునండి అన్నాను. అందరూ వచ్చారు, మీరు రాలేదు ఎందుకని? కుదరలేదండి అన్నాను. కుదరలేదా? తీసుకోవటం ఇష్టం లేదా అన్నాడు. నాకు కుదరలేదులేండి అన్నాను. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో మీరొక్కరే రాలేదన్నాడు. మీరొక్కరే కనిపించలేదండి అన్నాడు. నేను అన్నాను, ఎంతమంది నియోజకవర్గంలో నా పేరు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడా ఈ మనిషిని చాలా వండర్ అయిపోయింది. ఎలా గుర్తుపెట్టుకున్నాడు ఈ నియోజకవర్గంలో అనిపించింది. తర్వాత తెలుసుకున్నాడు, పలానా వ్యక్తి ఆయన రాడండి అని చెప్పేసి. తర్వాత తన మనుషులను పంపించి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టు ప్రార్థన చేయించుకొని రాండి అని పంపించాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన ద్వారా మన తండ్రికి మహిమ రావాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. అందరూ మోకరితో చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నా ద్వారా నీకు మహిమ రావాలి, ఇక నుంచి నీ చిత్తం చేస్తానయ్యని చిన్న ప్రార్థన చేసుకున్నది.